తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో చంద్రబాబు బస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ జెడ్పీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు వర్గీయులు ఆందోళన చేపట్టారు. గోపాలపురం సీటు మద్దిపాటి వెంకట్రాజుకి ఇవ్వటంపై నిరసన తెలిపారు. మద్దిపాటి మాకొద్దంటూ బాపిరాజు వర్గీయులు నినాదాలు చేశారు. ఉదయం నుంచి చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం బాపిరాజు ఎదురు చూశారు. ఆయన వర్గీయులు చంద్రబాబు బస్సు వైపు దూసుకెళ్లారు. శ్రేణుల ఆందోళనతో వారిని కలిసేందుకు చంద్రబాబు అనుమతించారు. బాపిరాజుతో పాటు 30 మంది కలిసేందుకు వెళ్లారు. వారితో గోపాలపురం సీట్ అంశానికి సంబంధించి చంద్రబాబు చర్చిస్తున్నారు. తాజా సమాచారంతో మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితి ఏంటి? చంద్రబాబుతో ఎవరెవరు అక్కడ సమావేశమయ్యారు? హరీష, గోపాలపురం నియోజకవర్గం సంబంధించి వర్గ పోరైతే కూడా అటు మద్దిపాటి వెంకటరాజుకి ఏదైతే టీడీపీ టికెట్ ప్రకటించారో అప్పటి నుంచి కూడా కొనసాగుతుంది. దాదాపు సంవత్సర కాలం నుంచి కూడా ఈ వర్గ పోరు అనేది కూడా కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు నిన్న చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోనే ఆయన రోడ్ షో నిర్వహించడం జరిగింది, ప్రజాగల యాత్ర. ఆ తర్వాత రాత్రి నల్లజర్లలోనే ఆయన బస చేయడం జరిగింది. ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం సంబంధించి నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం అనంతరం కూడా కొంతమంది నేతలతో ఆయన వన్ సమావేశం అవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అటు గోపాలపురం నియోజకవర్గం సీటుని మద్దిపాటికి కేటాయించొద్దు, వెంటనే క్యాండిడేట్ ని మార్చాలని చెప్పి కూడా జడ్పీ మాజీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు అలాగే ఆయన వర్గీయులంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది. ఈ సందర్భంలోనే చంద్రబాబు నాయుడు కలవడానికి ఆయన ఉదయం నుంచి వెయిట్ చేయడం జరిగింది. ఆయన మధ్యాహ్నం సమయంలో చంద్రబాబును కలిసేందుకు అవకాశం దొరికింది. అయితే ఆ సమయంలోనే చంద్రబాబు అటు గోపాలపురం నియోజకవర్గం నుంచి మద్దిపాటి వెంకటరాజే పోటీ చేస్తారంటూ కూడా ఆయన తేల్చి చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంలో అటు మద్దిపాటి వర్గీయులకు అలాగే ముల్లపూడి బాపిరాజు వర్గీయులకు మధ్య కూడా కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులు అక్కడికి రంగప్రవేశం చేసి అటు ఇరువురిని కార్యకర్తలకు సంబంధించి కూడా వర్గీయుల కార్యకర్తలంతా కూడా చల్లాచెదురు చేయడం జరిగింది. అయితే జరిగిన పరిణామాలంతా కూడా చంద్రబాబు కొంత ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే సాయంత్రం అటు నరసాపురం బయలుదేరుతున్న సమయంలో చంద్రబాబు కాన్వాయ్కు కొంతమంది ముల్లపూడి బాపిరాజు వర్గీయులంతా కూడా అడ్డుపడి వెంటనే బాపిరాజు వర్గీయులంతా కూడా అడ్డుపడి వెంకటరాజు క్యాండిడేట్ మార్చాలని చెప్పి కూడా నినాదాలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు కొంత ఆగ్రహం వ్యక్తం చేసి వారిపైన సీరియస్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఎదుటే జై వనితమ్మ అంటే ఆ గోపాలపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి హోంమంత్రి తానేట్టు వనిత జై అంటూ కూడా వాళ్ళంతా కూడా నినాదాలు చంద్రబాబు ఎదురుందనే చేయడంతో ఇప్పుడు రాజకీయంగా కొంత చర్చ అయితే కూడా ప్రారంభమైంది. గోపాలపురం నియోజకవర్గంలో అంటే ముల్లపూడి బాపిరాజు వర్గానికి సంబంధించిన ఎవరైతే కార్యకర్తలు కానీ నేతలుగా ఉన్నారో వాళ్ళంతా కూడా మద్దిపాటి వెంకటరాజుకు సపోర్ట్ చేయకుండా వనితకు తానేటి వనితకు సపోర్ట్ చేస్తారనేది కూడా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అక్కడ జరిగిన పరిణామాలను బట్టి కూడా కొంత తెలుస్తుంది. అయితే వీళ్ళందరితో కూడా టీడీపీ సంబంధించిన నేతలు అయితే కూడా చర్చలు జరుపుతున్నారు. ఇటువంటి పరిణామాలు మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. అయితే ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులు తాజా పరిస్థితులు అంతా కూడా ఎప్పటికప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి కొంతమంది నేతలకు చంద్రబాబు నాయుడు అప్పగించడం జరిగింది. అయితే ఈ పరిణామాలన్నీ కూడా సహకరించే విధంగా కూడా రేపు కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను పాలకొల్లుని చంద్రబాబు నాయుడు ఉండనున్నారు. రేపు మధ్యాహ్నం వరకు కూడా నరసాపురం పార్లమెంటు కమిటీ సమావేశం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే రేపటిలోపు మొత్తం అన్ని విషయాలు అంటే వర్గపోరంతో కూడా సద్దుమణిగే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన సూచించిన నేపథ్యంలో గోపాలపురం నియోజకవర్గంలో అంత టీడీపీ క్యాడర్ అంతా కూడా కొంత అయోమయ స్థితిలో ఉన్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. హరీష, థ్యాంక్ యూ శ్రీనివాస్.